ఓం గం గణపతయే నమః. ఓం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం హరి ఓం. సంసారసాగరం ఘోరం తర్తుమిచ్చతి యో నరః గీతానావం సమాశ్రిత్య పారం యాతి సుఖేన సహ. శ్రీమద్భగవద్గీత యొక్క శ్రీకృష్ణ భగవానుని బోధ మొత్తం మానవ జాతికి అన్ని కాలాలకు ఈ మానవుడు ఈ జీవితాన్ని ఎలా జీవించాలి, ఎంత ఉన్నతంగా, ఎంత శ్రేష్టంగా, ఎంత సార్థకంగా జీవించాలి, దానికి తగినటువంటి అనేక సలహాలు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో మనకు అందివ్వడం జరిగింది. అలాగే ఈ మానవ జన్మకు 4 పురుషార్థాలు, ధర్మ అర్థ కామ మోక్ష. ఆ 4వ పురుషార్థము మోక్షము, జన్మరాహిత్యము, పునర్జన్మ లేకుండా చేసుకోవడము, దానికి సంబంధించినటువంటి జ్ఞానమంతా కూడా అందివ్వడం జరిగింది శ్రీకృష్ణ భగవానుడు. ఇందులో త్రిగుణములు, ఈ త్రిగుణములు అన్ని ప్రాణుల్లో ఉన్నాయి. ఈ త్రిగుణములే ప్రవర్తిస్తూ ఉంటాయి. ఈ త్రిగుణముల యొక్క ప్రభావానుసారంగా, వాటికి అనుగుణ్యంగా ఈ వ్యక్తి ఆలోచనలు, మాటలు, పనులు అన్నీ నిర్దేశింపబడతాయి. అందులో కర్త, కర్మ, ఆహారము, బుద్ధి, ఈ 4 ఇదివరకే చెప్పబడి, ప్రస్తుతం ఈ యొక్క త్రిగుణములకు అనుగుణ్యంగా ప్రతిదీ కూడా 3 రకాలుగా ఉంటుంది. ఈ విషయాలు 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగంలో కొన్ని చెప్పబడినాయి. అలాగే 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము, అందులో కొన్ని తెలియపరిచినారు. ఇప్పుడు ధృతి అనగా ధారణ శక్తి, ఆ గ్రహించుకునేటువంటి సామర్థ్యము. ఈ ధృతి, ఈ ధారణ శక్తి, ఇది 3 రకాలుగా ఉంది. సాత్విక ధృతి, రాజసిక ధృతి, తామసిక ధృతి. ఇవి ఎలా ఉంటాయి అంటే, ఈ సాత్విక ధృతి అంటే ఈ యొక్క మనస్సును ఒక విషయం మీద లగ్నం చేయడము, ధారణ. ఇది ఒక కొంతకాలం పాటు ఈ మనస్సును ఒక విషయం మీద లగ్నం చేయగలిగితే దాని ధారణ అంటారు. అదే ఇంకా దీర్ఘకాలం గనుక లగ్నం చేస్తే దాన్ని ధ్యానము అంటారు. ఇంకా ఎక్కువ కాలం గనుక ఒకే స్థితిలో మనసును గనుక నిలపగలిగితే దాన్ని సమాధి అన్నారు. మన పతంజలి యోగ సూత్రాల్లో ఉన్నాయి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, అది 6వది అష్టాంగ యోగంలో. 7 ధ్యానం,
8 సమాధి. కనుక కొంత సమయము మనసును ఒకే స్థితిలో నిలపగలిగితే దాన్ని ధారణ అన్నారు. అంతకంటే ఎక్కువ సమయాన్ని గనుక మనసును నిలబెడితే ఒకే విషయం మీద అది ధ్యానం అవుతుంది. అదే దీర్ఘకాలం అనేక గంటలు లేదు 1-2 రోజులు అదే స్థితిలో గనుక ఉంటే దాన్ని సమాధి అని చెప్పబడింది. ఇప్పుడు సాత్విక ధృతి, ఇది ఈ యొక్క ధ్యాన స్థితిలో ఆ మనసును కుదురుగా పెట్టడం, ఆ మనసు అటు ఇటు పరుగులు పెట్టకుండా ఆ మనసును ఒక విషయం మీద లగ్నం చేసేటట్లు చేయడం, నియంత్రించడం. ఇది అభ్యాసంతో వస్తుంది. మొదటి దాని కొరకు నేను నా మనసును నియంత్రించాలి, నా మనసు నాకు సేవకుడుగా ఉండాలి, నేను యజమానిగా ఉండాలి. అంతేగాని నా మనసు యజమాని స్థానంలో నేను దాని సేవకుడి స్థానంలో ఉండడానికి వీల్లేదు అనేటువంటి ఒక నిశ్చయం ఉండాలి. నా మనసును నేను నియంత్రించుకోవాలా, దాన్ని చక్కగా ఉపయోగించుకోవాలా, దానివలన నాకు సత్ఫలితాలు కావాలి. అప్పుడు దానికి సంబంధించినటువంటి శిక్షణ అవసరం ఉంటుంది. ఆ తెలిసినటువంటి వాళ్ళని సమీపించి వాళ్ళని వినయ విధేయతలతో అర్థించి అక్కడ కొంతకాలం పాటు శిక్షణ తీసుకోవాలి. అప్పుడు ప్రతిరోజు ఒక నియమిత సమయంలో ఓ 20 నిమిషాలు 30 నిమిషాలు ఈ ధ్యానం చేస్తూ కొంతకాలం తరువాత ఆ మనసును నియంత్రించేటువంటి సామర్థ్యము ఎవరికైనా వస్తుంది. కనుక అభ్యాసం అనేది చాలా ఆవశ్యకత. ఇప్పుడు ఈ యొక్క రాజసిక ధృతి ఇది ఎలాంటిదంటే ధర్మ అర్థ కామ ఆ మూడింటి మీద వీడికి ధ్యాస ఉంటుంది. ఆ 4వది అయినటువంటి మోక్షము దాని జోలికి పోడు, దాని గురించి పట్టించుకోడు, అలాంటి చింతన ఉండదు. కనుక ఇక్కడికి ఆగిపోతాడు. ధర్మార్థ కామ ఈ 3 పురుషార్థాలకే వీడు పరిమితమైపోతాడు. అలాంటి ధృతి రాజసిక ధృతి అన్నారు. అక్కడ ఈ కోరికల మీద దృష్టి, ఫలితాల మీద దృష్టి, ఇలాంటి ఈ ధన సంపాదన మీద విశేషమైనటువంటి ప్రీతి, ఎక్కడ ఈ ఫుల్ స్టాప్ పెట్టేది ఉండదు. ఇంకా 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 పెంచుకొని పోయే దాంట్లోనే సతమతమవుతూ ఉంటాడు, విశ్రాంతి ఉండదు. అటువంటి ధారణ, లౌకికమైన విషయాల మీద దృష్టి, ధారణ, వాటి మీద ఉండేటువంటి ఒక ఇష్టము. ఇక తామస ధారణ అదేంటంటే ఎక్కువ గంటలు నిద్రపోవడము, తర్వాత అనవసరమైనటువంటి భయాన్ని కల్పించుకోవడము, ఆందోళన చెందడము, దుఃఖం, అశాంతి, ఇలాంటివన్నీ తనకు తానుగా కల్పించుకుంటాడు. అక్కడ ఏ కారణం లేకపోయినా కూడా ఇలాంటి ఒక ఆలోచన, ఇది ఒక తామసికము. దీనివలన నష్టాలు కలుగుతాయి. అందులో ఏమీ సాధించేది ఏమి ఉండదు. ఒక నష్టం తర్వాత ఇంకొక నష్టం, ఒక కష్టం తర్వాత ఇంకొక కష్టం. ఈ విధంగా ఇది ఒక వ్యతిరేకమైన ఫలితాలు ఇచ్చేటువంటి ఈ ధారణ. దేని యందు ఇష్టం ఉండాలో దాని యందు లేకుండా అనవసరమైన వాటి ముందు
ఇష్టం ఉండడం అనేది. ఇక సుఖము, అందరూ కోరుకునేది సుఖం. ప్రతి వాళ్ళు సుఖాన్ని కోరుకుంటారు. మంచిది, సుఖంగా ఉండాలి, వీడు సుఖ స్వరూపుడు. అయితే దానికి తగినటువంటి ప్రయత్నం ఉండాలా. ఏం చేస్తే సుఖం ఉంటుంది? ఈ సుఖము మరలా ఇక్కడ 3 రకాలుగా చెప్పినారు. సాత్విక సుఖము, రాజసిక సుఖము, తామసిక సుఖం. కాబట్టి ఆ యొక్క సత్వగుణం ఏమిటో, ఆ రజోగుణం ఏమిటో, ఆ తమో గుణం ఏమిటో, వాటి లక్షణాలు ఇదివరకే చూసాం. దానికి అనుగుణ్యంగా ఉండేవే ఇవి. అయితే సాత్విక సుఖం ఎక్కడరా ఉంటుందంటే, భగవంతుని భజనలు చేస్తుంటారు. మన పెద్దవాళ్ళు గ్రామాల్లో భజన మందిరం అని పెట్టుకొని ఉండేవాళ్ళు. చక్కగా ఒక పటం పెట్టుకొని ఉండేవాళ్ళు. సీతారాముల పటమో రాధాకృష్ణుల పటమో పెట్టుకొని అక్కడ కొన్ని వాయిద్యాలు కూడా ఉండేవి ఆ మందిరంలో. ఆ సాయంత్రం పూట వాళ్ళు వ్యవసాయం పనులన్నీ చేసుకొని వచ్చి స్నానం చేసుకొని అంత ఆహారం తీసుకొని 1 గంట టైము అందరూ కూడా ఆ వాయిద్యాలు, ఆ తాళాలు వేసుకుంటూ, ఇంకా కొంతమంది నృత్యం కూడా చేసేవాళ్ళు. ఈ భజనలు చేస్తూ ఉన్నారు. ఎంత ఆనందమో వాళ్ళ ఆనందం. భజనలు, అందులో ఉండే సుఖం, కీర్తనలు, పూజలు, అర్చనలు, అభిషేకాలు, అంటే దైవ కార్యములు, వాటిల్లో అది సాత్వికమైన సుఖము. అలాగే తల్లిదండ్రులను గౌరవించడము, పెద్దల్ని గౌరవించడము, మంచి గ్రంథం చదువుకోవడము, సత్సంగానికి వెళ్ళడము, మంచి వాళ్ళతో సహవాసం చేయడము, ఇందులో ఉండే సుఖము ఇది సాత్విక సుఖము. కొంతకాలం మనం సత్సంగానికి వెళితే అనుభవపూర్వకంగా తెలిసి వస్తుంది అక్కడ మనకు ఏం లాభం జరుగుతుంది, మనకు ఎన్ని కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము, ఎన్ని హెచ్చరికలు చేస్తున్నారు, ఎటువంటి ఆత్మధైర్యం మనలో పెరుగుతూ ఉంది, ఎటువంటి తృప్తి మనలో పెరుగుతూ ఉంది, ఎటువంటి ఉత్సాహం కలుగుతూ ఉంది. కనుక మంచిని పెంచుకోవాలా. మంచిలో ఉండే సుఖము అది సాత్విక సుఖము. ఇక రాజసిక సుఖం ఇదేమిట్రా అంటే, ఈ యొక్క ఇంద్రియాలు ఉన్నాయి, వాటికి విషయాలు ఉన్నాయి. ఈ ఇంద్రియాలు వాటికి సంబంధించిన విషయాల మీద ఇవి పరుగులు పడుతూ ఉంటాయి. అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి. కనుక ఈ విషయములు ఇంద్రియములతో సంయోగం చేసినప్పుడు అక్కడ ఉండేటువంటి సుఖము అది రాజసిక సుఖం. ఇది ఎట్లా ఉంటుందంటే, ప్రారంభములో ఇది అమృతతుల్యంగా ఉంటుంది. తరువాత పరిణామంలో చివరికి వచ్చేప్పటికీ అది విషతుల్యంగా మారుతుంది. ఇది రాజస సుఖం. ప్రారంభంలో భలే బాగుంటుంది, తర్వాత అది దుఃఖాన్ని కలుగు చేస్తుంది. అలాంటిది రాజసిక సుఖం. ఇక తామసిక సుఖం అంటే ఇది కేవలము మోహము చేత కలిగేది, భ్రాంతితో కలిగేది. నిజానికి లేదు అక్కడ సుఖం, అది భ్రాంతి, ఒక మాయ. అందులో వీడు మాయలో పడిపోతాడు, మోహంలో పడిపోతాడు. వీడు సుఖం అనుకుంటాడు కానీ అది యథార్థంగా దాని యొక్క నిజ రూపం ఏమిరా అంటే అది దుఃఖం. ఇది ప్రారంభంలో దుఃఖమే, మధ్యలో దుఃఖమే, అంతములో దుఃఖమే. ఇది దుఃఖపూరితము. ఇక్కడ సుఖం లేదు, అది నామమాత్రపు సుఖము. అది చాలా నష్టం కలుగు చేస్తుంది, శారీరక ఆరోగ్యాన్ని భంగం చేస్తుంది, మానసిక ఆరోగ్యాన్ని భంగం చేస్తుంది. ఏ విధమైనటువంటి సత్ఫలితాలు మనకు లభించవు. కనుక
ఈ విషయాలన్నీ తెలుసుకొని ప్రతి ఒక్కరూ బహు జాగ్రత్తగా ఉండాలి. జీవితంలో నష్టానికి గురి కాకూడదు. ఎప్పుడు కూడా మనము ఒక ప్రగతి పథంలో ముందుకెళ్తూ ఉండాలి అనేటువంటివన్నీ కూడా ఈ కృష్ణ భగవానుడు మనకు సందేశాలు ఇస్తూ ఉన్నారు, హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. తర్వాత ఇప్పుడు ఈ యొక్క యజ్ఞము, ఈ యజ్ఞం అందరికీ పరిచయమే. అక్కడక్కడ యజ్ఞాలు చేస్తూ ఉంటారు, భారీ కార్యక్రమాలు పెడుతూ ఉంటారు, చూస్తూ ఉంటాము. మరి ఈ కాలంలో ఈ టీవీల ద్వారా కూడా అనేకమైనటువంటి మనం ఇంట్లో కూర్చొని చూస్తూ ఉన్నాము. ఈ యజ్ఞం అనేది కూడా 3 రకాలు అన్నారు. ఈ యొక్క యజ్ఞం అనేది ఒక వ్యక్తి తన జీవితకాలంలో అనేక పనులు చేస్తాడు. కూర్చుంటాడు, నిలబడతాడు, నడుస్తాడు, పరిగెడతాడు, ఎగురుతాడు, దుముకుతాడు, తింటాడు, మంచినీళ్ళు తాగుతాడు, సైకిల్ దొక్కుతాడు, ఈత కొడతాడు, ఎన్నెన్నో పనులు. ఒక వ్యక్తి తన జీవితకాలంలో చేసేటువంటి అనేక పనులలో సర్వశ్రేష్టమైంది, ఉత్తమమైంది, ఫస్ట్ ర్యాంకు పని యజ్ఞం చేయడం. అయితే ఇందులో యజ్ఞం చేయడం వలన వాతావరణంలో కాలుష్యం నివారణ జరుగుతుంది, వర్షాలు పడతాయి. ఇదంతా కూడా శాస్త్రీయమైనటువంటి ఒక ప్రక్రియ. ఇందులో సాత్విక యజ్ఞము, రాజసిక యజ్ఞము, తామసిక యజ్ఞము. సాత్విక యజ్ఞం ఏంటంటే ఈ యజ్ఞం చేసేటువంటి యజమాని ఈ యజ్ఞము చేయటం నా కర్తవ్యము, ఇది నేను చేయవలసిన పని అనేటువంటి ఒక సదుద్దేశంతో, అలాంటి భావంతో, అలాంటి మనసుతో నిరాడంబరంగా, అలాగే ఎటువంటి కోరికలు లేకుండా, అలాగే అన్నదాన సహితంగా, దక్షిణ సహితంగా, శ్రద్ధతో, వినయ విధేయతలతో, భక్తిపూర్వకంగా అందరి మేలుగోరి చేసేటువంటి యజ్ఞము సాత్విక యజ్ఞము. తనకంటూ ఏ కోరిక లేదు, ఇలాంటిది. ఇక రాజసిక యజ్ఞం అంటే అక్కడ ఏ విధమైనటువంటి నిష్ట లేదు, ఒక భయభక్తులు లేదు, శ్రద్ధ లేదు. ఏదో ఆ పక్కింటి వాళ్ళు చేసినారు, ఎదురింటి వాళ్ళు చేసినారని నేను కూడా చేయాలని, వాళ్ళకంటే నేను ఇంకా ఎక్కువగా చేయాలని పెద్ద పెద్ద పందిళ్ళు, పెద్ద పెద్ద డెకరేషన్లు, అనేక మందిని పిలుచుకొని ఆడంబరంగా కోరికతో ఈ విధంగా చేసేది. పేరు ప్రఖ్యాతులు కావాలి, 10 మంది నన్ను గుర్తించాలి అనేటువంటి ఆ తత్వంతో, అటువంటి భావనతో అది రాజసిక యజ్ఞము, ఆడంబరంతో చేసేది. అదే తామసిక యజ్ఞం అనేప్పటికీ అక్కడ శాస్త్రీయ విధానం లేదు, శాస్త్రంలో చెప్పిన విధం లేదు. అట్లాగే అక్కడ వచ్చినటువంటి ఋత్విక్కులు ఆ యజ్ఞం నిర్వహించేదానికి తెలిసిన వాళ్ళు వస్తారు. వస్తే వాళ్ళని రాగానే ఏమండి ఎంత టైం పడుతుంది? సుమారు అతి తక్కువ అంటే 1.5 గంట, లేదు 2 గంటలు, 2 గంటలకు దాటదు అని చెప్తారు. అలా కాదండి, మా పనులు మాకున్నాయి, మీరు 1 గంటలో అవగొట్టండి. ఇట్లా వాళ్ళని నిర్దేశించి వాళ్ళు కొన్ని అందులో తప్పించేసి హడావిడి చేసి వెళ్ళిపోతారు. కానీ అక్కడ శాస్త్ర విధిని గౌరవించాలి. అక్కడ ఏ విధంగా చేయాలో ఆ పద్ధతిలో చేయాలి. దాంట్లో మళ్ళీ కొన్ని తప్పించేసి షార్ట్కట్ చేసి తక్కువ సమయంలో చేసేది, ఇలాంటిదన్నీ శాస్త్రం ఒప్పుకోదు. కాబట్టి ఇక్కడ శాస్త్ర విధిని గౌరవించకుండా, తర్వాత ఈ
అన్నదానం లేకుండా, దక్షిణలు ఇవ్వకుండా, ఇట్లు ఈ అజ్ఞానంతో చేసేది, మూర్ఖత్వంతో చేసేది. అలాంటిది తామసిక యజ్ఞము అని చెప్పినారు. ఇక దానము, ఇది ఒక గొప్ప లక్షణం. ఈ ప్రపంచమంతా ఉంది, అన్ని సంస్కృతుల్లో ఉంది, అన్ని గ్రంథాల్లో ఉంది. ఈ తనకున్న దానిలో లేనివాడికి ఆ సమయానికి వాడి దగ్గర లేని దాన్ని మన దగ్గర ఉన్నదానిని కొంత ఇవ్వడం అనేటువంటిది ఇది ఒక సంస్కృతి. మానవుడికి ప్రతి ఒక్కడికి కూడా ఇది ఒక గొప్ప అవకాశం. ఇతరులకి ఇవ్వడం అంటే నిజానికి మేలు కలిగేది ఈ ఇచ్చిన వాడికి. కనుక మనం ఇవ్వాలి అంటే అక్కడొకడు ఉండాలి కదా, తీసుకునేవాళ్ళు కూడా ఉండాలి కదా. కనుక మనం ఇవ్వడం మూలాన మనకు అది 10 రెట్లై మరల వెనక మనకు మేలు చేస్తుంది. కనుక నిజంగా మేలు జరిగేది మనకే. తీసుకున్న వ్యక్తి కంటే కూడా గొప్ప మేలు జరిగేది ఇచ్చిన వ్యక్తికి. కాబట్టి మన సంస్కృతిలో మనము ఎవరికైనా ఇస్తే వాళ్లకు ఆ యొక్క చేతిలో ఆ వస్తువు పెట్టిన తర్వాత వాళ్ళకు పాద నమస్కారం చేసుకుంటారు. ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళకి నమస్కారం చేసుకుంటారు. అంటే ఆ యొక్క వినమ్రతాభావం, గౌరవించడం. నేను ఇస్తున్నానంటే ఆయన తీసుకుంటున్నాడు కాబట్టి నేను ఇవ్వగలుగుతున్నాను, అతను ఇచ్చే అవకాశాన్ని నాకు ఇచ్చినాడు. అలాంటి సంస్కృతి మనది, గొప్ప విలువలతో కూడుకున్న సంస్కృతి. కనుక ఈ దానంలో సాత్విక దానము, రాజసిక దానము, తామసిక దానం. ఈ సాత్విక దానం అనేది ఈ ఇవ్వడము, ఇది ఒక మంచి పని. ఇది జీవితంలో ప్రతి ఒక్కరూ చేయవలసిన పని. కనుక నేను సంతోషంగా ఇవ్వాలి, నా శక్తికి శక్త్యానుసారము ఇమ్మన్నారు. శక్తికి మించి ఇమ్మని ఎక్కడా చెప్పలేదు. శక్తికి లోబడి అక్కడ వాళ్ళకి అవసరం ఏమున్నది అని గుర్తించి ఆకలి కొన్న వాళ్ళకి ఆ అన్నం పెట్టడము, వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలు ఇవ్వడము. ఆ విధంగా ఒక చదువులో శ్రద్ధ ఉండే పిల్లవాడు ఉంటాడు, మరి వాడికి అన్నీ సమకూర్చే స్తోమత తల్లిదండ్రులకు ఉండదు. అప్పుడు అటువంటి వాడిని గుర్తించి వాడికి ఆ టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, పెన్ను, పెన్సిల్, జామెట్రీ బాక్స్ ఇట్లాంటివి ఇవ్వడము. అది కూడా భక్తిభావంతో ఇవ్వడము, ఉత్సాహంగా ఇవ్వడము, ఎటువంటి ప్రతిఫలము ఆశించకుండా ఇవ్వడము. ఇది సాత్విక దానము. అక్కడ ఆ తీసుకునే వాళ్ళు అర్హులుగా ఉండాలి, తీసుకోవడానికి అర్హులుగా ఉండాలి. కాబట్టి వృద్ధులు, ఆ రోగులు, అంగవైకల్యం ఉండేవాళ్ళు, ఆ యొక్క ఆకలితో ఉండేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకు మనం ఇవ్వాలి అనేది. అలాగే ఈ రాజసిక దానం ఇదేమిటంటే ప్రత్యుపకారము ఆశించి ఫలాపేక్షతో కొన్ని ఒత్తిడులకు లోనై బాధపడుతూ విధి లేక మనసులో ఒక రకమైన ఇష్టం లేకుండా తప్పనిసరి పరిస్థితుల్లో ఇవ్వడము, అది రాజసిక దానం. అక్కడ మనం ఏదో ఎదురు చూస్తాం, ఇచ్చిన తర్వాత మనకు రేపు ఏమన్నా వాళ్ళ వల్ల మనకు జరుగుతుందా, ఇలాంటి దృష్టి. ఇక తామసిక దానము అనేప్పటికీ ఆ తీసుకునే వ్యక్తి ఉన్నాడు, ఆ తీసుకునే వ్యక్తి పట్ల గౌరవము లేకుండా తృణీకార భావంతో చీకొట్టుచు మొహం మార్చుకుంటూ అయిష్టంగా
పాత్రత లేని వాళ్ళకి ఇచ్చేటువంటిది. ఇది తామసిక దానం. కనుక దానము ఇది లోతుగా తెలుసుకోవాలి. ఏ వస్తువు ఇవ్వాలి, ఏ వస్తువు ఇవ్వకూడదు, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వకూడదు, ఎంత ఇవ్వాలి, ఎంత ఇవ్వకూడదు, ఎందుకు ఇవ్వాలి, ఇలాంటి ఎటువంటి మనసుతో ఇవ్వాలి, ఇవన్నీ కూడా పెద్దలను సంప్రదించి ఈ దానం గురించి ఒకరు కాదు కదా, నలుగురిని సంప్రదించాలి. వాళ్ళు ఒక్కొక్కరు వాళ్ళ అనుభవం నుండి కొత్త కొత్త విషయాలు మనకు చెప్తారు. ఇలా చేయి నాయనా, ఇట్లా చేస్తే నీకు మంచిది అని తెలుసుకొని ఒక పని చేసే ముందు దాని యొక్క మంచి చెడులు తెలుసుకొని ఆ విధానంలో చేసి తీసుకున్న వాడికి సత్ఫలితాలు ఉండాలి, ఇచ్చిన వాడికి సత్ఫలితాలు ఉండాలి, ఇరువురు క్షేమంగా ఉండాలి, ఇరువురికి లాభదాయకంగా ఉండాలి, ఇరువురికి సంతోషం కలిగేటట్టు ఉండాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకొని వర్తించాలి. జీవితంలో సత్ఫలితాలు మనము అనుభవించాలి. ఇతరులకు కూడా మనము మంచి ఫలితాలు వచ్చేటట్లు జాగ్రత్త తీసుకోవాలి అనేటువంటిది. హరి ఓం, హరి ఓం.